ఛానల్ స్టార్ట్ చేసిన 15 డేస్‌కి అట్లా ప్రెగ్నెంట్ అని తెలిసింది. అందులో నాకు అబార్షన్ అయిపోయింది. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా నలుగురు అన్న మాటలు తీసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎవరు అంటున్నారు ఇలాంటి అమ్మాయిని చేసుకోకుండా ఉండాల్సిందే అని చెప్పి ఎవరు ఇలా ఉండాలనుకోరండి. హాయ్, హలో, నమస్తే. నేను మీ కల్పన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా మంది అడుగుతున్నారు నన్ను, ఏంటి సడన్‌గా యూట్యూబ్ అంటున్నావు, వెయిట్ గెయిన్ వీడియోస్ అంటున్నావు అని చెప్పేసి. అవునండి, నేను యూట్యూబ్ చేస్తున్నాను. వెయిట్ గెయిన్ వీడియోస్ మీద యూట్యూబ్ చేస్తున్నాను అనమాట. నేను ఛానల్ అనేది జనవరి 4థ్ స్టార్ట్ చేశానండి. ఫుడ్ వ్లాగ్స్ గానీ, కుకింగ్ వీడియోస్ గానీ చేసుకుందాం అనుకుని చెప్పి. కానీ నాకు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన 15 డేస్‌కి అట్లా ప్రెగ్నెంట్ అని తెలిసింది. నేను ప్రెగ్నెన్సీలో వచ్చేసి ఏ వీడియోస్ చేయలేదు. కానీ దురదృష్టవశాత్తు 4థ్ మంత్‌లో నాకు అబార్షన్ అయిపోయింది. ఆఫ్టర్ అబార్షన్ నేను ఒకటే అనుకున్నాను, యూట్యూబ్ చేస్తే వెయిట్ గెయిన్ మీదే వీడియోస్ చేయాలని చెప్పి. ఎందుకంటే ఈ వెయిట్ తక్కువ ఉండడం వల్ల నేను ప్రెగ్నెన్సీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. ప్రెగ్నెన్సీలో ఏంటంటే కొంచెం వీక్‌గా ఉండడం వల్ల మెడిసిన్స్‌కి గానీ, ఇంజెక్షన్స్ గానీ ఆ పవర్ తీసుకోవడం అనేది కొంచెం నాకు కష్టమయింది. కానీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ మాత్రం ప్రెగ్నెన్సీ పోయినందుకు నలుగురు అన్న మాటలు తీసుకోవడం నాకు చాలా కష్టంగా అనిపించింది. నేను సన్నంగా ఉండడం వల్లే పోయిందని చెప్పి చాలా మంది నన్ను కామెంట్ చేశారు. ఏవేవో అని చెప్పి అన్నారు. మా హస్బెండ్ అన్నారు, నన్నన్నారు, అన్నీ జరిగినియి. కానీ అసలు బేబీ పోవడానికి, నేను సన్నంగా ఉండడానికి సంబంధమే లేదు. బేబీ గ్రోత్ అనేది ఏజ్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల బాడీ తీసుకోక అది అబార్షన్ అయిపోయింది. కానీ చాలామంది నేను సన్నంగా ఉన్నాను, సరిగ్గా తినలేదని చెప్పి పోయిందని చెప్పి అన్నారు. దానికి నేను చాలా బాధపడ్డాను. కానీ మా హస్బెండ్ నాకెప్పుడు సపోర్ట్‌గా ఉన్నారు. "నువ్వు అలాంటి మాటలేం పట్టించుకోకు. నేనంటే నువ్వు బాధపడాలి. బయట వాళ్ళంటే బాధపడడం ఎందుకని" చెప్పి. కానీ నాతో పాటు తనను గూడా అంటున్నారు, "ఇలాంటి అమ్మాయిని చేసుకోకుండా ఉండాల్సిందే" అని చెప్పేసి ఏంటేంటో అంటున్నారు. కానీ ఇన్నాళ్ళు నన్నంటే నేను పడ్డాను గానీ, ఇప్పుడు మాత్రం మా హస్బెండ్‌ని మీద ఒక మాట గూడా రాకూడదు. నేను ఖచ్చితంగా ఆయనకి తగ్గట్టు ఉండి అని చెప్పేసి ఉండాలి అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాననమాట. కానీ నాలాగా బాధపడేవాళ్ళు చాలామందుంటారు. బయటకి చెప్పుకోలేరు. ట్రై చేస్తా ఉంటారు. కానీ అది అవ్వదు. వాళ్ళ కోసమే నేను మళ్ళీ ఛానెల్ స్టార్ట్ చేశాననమాట. వెయిట్ గెయిన్ మీద అని చెప్పేసి. చాలామంది ఇలాగే బాధపడుతూ ఉంటారండి. ఇలాంటి మాటలు ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది బయటికి చెప్పుకుంటారు. కొంతమంది చెప్పుకోలేరు. కానీ ఎవరు ఇలా ఉండాలనుకోరండి. ఖచ్చితంగా అందరిలాగే మనము బావుండాలి, మంచిగా ఉండాలని చెప్పి అనుకుంటారు. ఎవరు ఇలా వీక్‌గా ఉండాలనుకోరు, సన్నగా ఉండాలనుకోరు. ప్రయత్నిస్తా ఉంటారు. కొన్ని కొన్ని ఆ ప్రయత్నాలు ఫలిస్తే కొన్ని కొన్ని సార్లు ఆ ప్రయత్నాలు ఫలించవనమాట. నేను పెళ్ళికి ముందు చాలా అంటే చాలా ట్రై చేశాను వెయిట్ గెయిన్ అవ్వడానికి. చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాను. యూట్యూబ్‌లో చూసిన ప్రతీదీ ట్రై చేసేదాన్ని. ఇంకా హెర్బల్ ప్రొడక్ట్ అని చెప్పి ఒకటి వాడాననమాట నేను. 12,000 ఖర్చు పెట్టాను దానికి 2 మంత్స్ వాడి. అదేంటంటే 3 మంత్స్‌లో 9 కేజీస్ పెరుగుతావు నువ్వు అని చెప్పి అంటే, మంత్‌కి 3 కేజీస్ పెరుగుతావంటే, సరే అని చెప్పి పోతే పోయినయి అని చెప్పి మంత్‌కి 6,000 కట్టేదాన్ని నేను. కానీ నాకు 1 మంత్‌కొచ్చేసి 1 కేజీ పెరగడానికి కూడా నాకు కష్టమైపోయేది. కానీ అది మానేద్దాం అనుకున్న టైంలోనే నాకు పెళ్లి సంబంధం వచ్చింది. మా హస్బెండే చెప్పారు, "ఇలాంటి ప్రొడక్ట్స్ ఏమి వాడొద్దు. నువ్వు ఎలా ఉన్నా సరే నీ ఫ్యామిలీ నాకు నచ్చారు. నేను చేసుకుంటాను" అని చెప్పేసి. సరే అని చెప్పి ఇంక తర్వాత వెయిట్‌కి సంబంధించిన ప్రస్తావన మా మధ్య ఏం రాలేదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ అవన్నీ నన్ను ఫేస్ చేస్తున్నాను. పెళ్ళికి ముందు ఎన్నైతే ఫేస్ చేశానో, ఇప్పుడు అంతకు మించి ఫేస్ చేశాను. నాలాగా ఇంకొకరు బాధపడకూడదు, ఇది చేయకూడదని చెప్పేసి నేను ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అయినా చాలు నా వీడియోస్ అన్నవి. అందుకని చెప్పి నేను యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. ఇంకోటేంటంటే ఎవరైనా సరే ఒకదాని వల్ల బాధపడుతున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ దాని గురించి మాట్లాడడం గానీ, దాని గురించి అనడం గానీ చేయకండి. ఎందుకంటే వాళ్ళప్పటికే బాధపడుతూ ఉంటారు దాని గురించి. మీరు మళ్ళీ మాట్లాడడం వల్ల ఆళ్ళు ఇంకా ఇంకా బాధపడుతూ ఉంటారు. సన్నంగా ఉండాలని ఎవరు అనుకోరండి. వాళ్ళకి కూడా మంచిగా ఉండాలి, మంచి బట్టలేసుకోవాలని చెప్పి అనుకుంటా ఉంటారు. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళే ఎప్పుడూ ఒక డిప్రెషన్‌లో ఉంటారు. ఆ డిప్రెషన్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక డ్రెస్ నచ్చుతుంది. షాపింగ్ మాల్‌కెళ్తాం, కొనుక్కోవాలనుకుంటాం. కానీ నాకు సైజ్ ఉండదు. దాన్ని మళ్ళీ సైజ్ చేపించుకోవాలి. సైజ్ చేపించుకున్నా సరే ఎక్స్‌పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ లాగా ఉంటది. ఇంక బట్టలు నయమండి. సైజ్ చేపించుకోవచ్చు. కానీ చెప్పులైతే ఊరంతా ఎతికినా దొరకవనమాట. అలాంటివన్నీ ఉంటాయండి. అవన్నీ ఎవరికైనా చెప్పుకోవాలన్నా సరే మేము చెప్పుకోలేం. లోపల లోపల బాధపడుతూ ఉంటారు. అందులోను ఇప్పుడు పెళ్లి ఏజ్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక వాళ్ళు ఇంకా ఫేస్ చేస్తారనమాట ఇలాంటివి. ఎందుకంటే అసలు ఇది ఇలా ఉంది. దీన్ని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? సంబంధాలు ఏమొస్తాయా? అని చెప్పేసి వాళ్ళు బాధపడతారు. వాళ్ళ పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు. వీళ్ళు బాధపడుతున్నా గానీ బయట వాళ్ళు గూడా అనేస్తారనమాట. దీన్ని ఎవరైనా చేసుకుంటారా అట్లా అని చెప్పేసి. దయచేసి ఎవరు అలా కామెంట్ చేయకండి. వాళ్ళకి ధైర్యం చెప్పండి. సపోర్టివ్‌గా ఉండండి. ఏదైనా సజెషన్స్ ఇవ్వండి. ఏదైనా కుదిరితే వాళ్ళకి మంచి చేయడానికి ట్రై చేయండి. ఇంకోటేంటంటే నాలా ట్రై చేసేవాళ్ళేంటంటే యూట్యూబ్‌లో ఒకటి చూస్తారు. రెమెడీ చూస్తారు. అది ట్రై చేస్తారు. ఒకటి 2 రోజులు ట్రై చేస్తారు. లేదంటే 10 రోజులు ట్రై చేస్తారు. లేదా ఒక నెల ట్రై చేస్తారు. అది రిజల్ట్ రాలేదని చెప్పి దాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే నేను గూడా అంతకుముందు అలా చేసిందాన్ని. లేదంటే ఒక ప్రొడక్ట్ వాడతారు. అది రిజల్ట్ రాదు.
ఇదంతా కాదండి. మనం ఎప్పుడైనా సరే వెయిట్ గెయిన్ అవ్వాలన్నా సరే, వెయిట్ లాస్ అవ్వాలన్నా సరే, మనం చేయాల్సినవి మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. టైమింగ్స్ ఉంటాయండి. ఏ టైంలో ఏం చేయాలో అదే చేయాలి. అలా అయితేనే రిజల్ట్ వస్తుంది. అందులో రిజల్ట్ ఒకదానికి రాలేదనుకోండి, ఇంకో ట్రై చేయాలి. మనం చేసే ప్రతి దానికి రిజల్ట్ వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత రిజల్ట్ వస్తే చేయాలి. లేదంటే అక్కడే ఆ నిమిషమే దాన్ని స్టాప్ చేసి ఏదైతే రిజల్ట్ వస్తుందో అది చూసుకొని దాన్ని ఫాలో అవ్వాలి. నేను ప్రెజెంట్ నా లైఫ్ స్టైల్ మార్చుకున్నాను నేను. నాకు ప్రెజెంట్ రిజల్ట్ వస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. మీలో ఎవరైనా సరే వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఉంటే గనక దాన్ని ఫాలో అవ్వండి. నేను చెప్తాను. ఎ ఏ అంటే మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి ఏంటని చెప్పేసి. అంటే నాకు తెలిసింది నేను చెప్తాను. నేను పాటించేది నేను చెప్తాను. ఎందుకంటే నాకు రిజల్ట్ వచ్చిందే నేను చెప్తాను. నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. నేను బిఫోర్ మ్యారేజ్ 34 కేజెస్ ఉండేదాన్నండి. ఇంకా పెళ్లయిన తర్వాత ఒక 3, 4 కేజెస్ పెరిగాను. నేను అబార్షన్ అయినప్పుడు 36 కేజెస్ ఉన్నాను నేను. అబార్షన్ అయిపోయిన తర్వాత నేను ఇప్పటికి 4 కేజెస్ పెరిగాననుకుంటా అంతే. 1 మంత్ అవుతుంది. 1 మంత్ 40 డేస్, 45 డేస్ అవుతుంది. ఇప్పుడు 4 కేజెస్ పెరిగాననమాట. ఎందుకంటే నాకు 1 కేజీ పెరగడానికి 1 ఇయర్ పట్టేది. కానీ ఇప్పుడు 1 మంత్‌లోనే 4 కేజెస్ పెరిగాను. నేను చూసిన రిజల్ట్ అనమాట. అదే అండి అది మీతో షేర్ చేసుకుందామనుకుంటున్నాను. నా వల్ల ఒక్కరైనా సరే చేంజ్ అయినా చాలు, ఒక్కరి లైఫ్ మారినా చాలనమాట. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థాంక్ యూ.